హైదరాబాద్ బోయినపల్లిలో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించింది. మెడికవర్ హాస్పిటల్స్, లయన్స్ క్లబ్ సహకారంతో నిర్వహించిన మెడికల్ క్యాంపునకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెడికల్ క్యాంపునకు వచ్చిన ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రజలకు వార్తలతో పాటు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందిస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి ఎమ్మెల్యే గణేష్ ధన్యవాదాలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ప్రజలకు నికసైన వార్తలతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని సంకల్పించిన బిగ్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని బోయిన్పల్లిలో 523వ మెడికల్ క్యాంపును మెడికవర్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ సహకారంతో ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇక్కడ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక ఏర్పాట్లను చేసి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. సార్ని అడిగేసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీ ఆధ్వర్యంలో మీ నియోజకవర్గంలో ఇది 3వ మెడికల్ క్యాంప్. ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గంలో మెడికల్ క్యాంప్? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఇచ్చేసిన పేషెంట్స్ అందరూ కూడా బిగ్ టీవీ వాళ్ళు ఏదైతే మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారో అక్కడ వచ్చిన జనరల్ ఫిజిషియన్స్ కావచ్చు, మిగతా డాక్టర్స్ అందరూ బాగున్నారు. ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా బాగా పనిచేస్తుందని నాకు ఫీడ్బ్యాక్ ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మా బాబు పుట్టినరోజు సందర్భంగా మీతోటి ఈ క్యాంప్ చేయించడం, మీరు ఓన్లీ అందరు ఛానల్లే చూపించడమే కాకుండా జరిగినట్టు రియల్గా చూపించడం ఎంత అవసరమో, ఇలాంటి సోషల్ సర్వీస్లో మీరు ముందుకు రావడం చాలా సంతోషం. నేనే ప్రత్యేకంగా మీకు ఏ క్యాంపులు ఉన్నా కూడా నేను చూస్తున్నాను. కాబట్టి మీరు స్టార్టింగ్ రోజు ఏ విధంగా అయితే మీరు క్యాంప్ స్టార్ట్ చేశారు, ఇప్పటి వారికి బాగా పద్ధతిగా సిస్టంగా చేస్తారు. పేషెంట్లు అందరూ మీ యొక్క క్యాంపుల ద్వారా ఆనందంగా ఉన్నారు. నా ఒక రిక్వెస్ట్, నేను మా బాబుకి కూడా చెప్పాను, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ పెట్టినాయి. దీని తర్వాత మంత్లీ 2 సార్లు మా బస్తీలలో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఈ క్యాంపులు మీరు ఆర్గనైజ్ చేయాలనేది కూడా నా రిక్వెస్ట్. వారు మీతో కోఆర్డినేట్ చేసుకుంటారు, ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ పెట్టాలి. సార్, నార్మల్గా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కన్సల్టేషన్ ఫీజే 1000 వరకు అవుతుంది సార్. అట్లాంటి పేద ప్రజలకు ఇట్లాంటి క్యాంప్ చాలా ఉపయోగపడుతున్నట్టు కూడా ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఈ యొక్క క్యాంపులు గతంలో కూడా నేను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా చేసేవాని, నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ కన్సల్టెన్సీ ఫీజ్, దాని తర్వాత ప్రిస్క్రిప్షన్, మూడవది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ల్యాబ్కి వెళ్ళమంటారు, అవసరం ఉందా లేదా చెకింగ్ అంటారు. ఈ చెకింగ్ ద్వారా ఈ మూడింటికి భయపడి ఆరోగ్యంగా ఉండడం ఎంత వాళ్ళు సంతోషించినా కూడా ఆర్థిక భారంగా భావించేవాళ్ళు. కానీ మీ ద్వారా వారందరికీ ఆర్థిక భారం నుంచి విముక్తి చెంది మంచి ఆరోగ్యంగా ఉండడానికి పేద ప్రజలకు మీరు సహకరిస్తున్నందుకు నా కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న రోజులలో కూడా ఇంకా ఇట్లాంటి మెడికల్ క్యాంప్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఇది జరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏమేమి లోపాలు ఉంది, ఇంకా పబ్లిక్ రిక్వైర్మెంట్ ఏముంది, పేషెంట్స్ రిక్వైర్మెంట్ ఏముంది తెలుసుకొని దాంతోపాటు ఇంకా ఏమేమి దీంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, ఏ ట్యాబ్లెట్స్ అడుగుతున్నారని చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా నా రిక్వెస్ట్, నాకు కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ మెడికల్ క్యాంప్ చేశాను, నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. మీరు ఏం చేయాలంటే, ఒక పేషెంట్స్కి బీపీ, షుగర్ వచ్చిందనుకోండి, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క మందు ఇస్తారు. ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ ఇస్తున్న దాన్ని మనం ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా ఎట్టకైనా మన కంటోన్మెంట్లో రెగ్యులర్గా చేస్తూ అంటున్నాం. కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటే ఒకటే డాక్టర్ ఒకటే సిస్టమ్గా ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు వేరే వాళ్ళు అయితే ఒకసారి పెట్టి తీసేస్తారు. కాబట్టి రెగ్యులర్ డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్స్ వేరుంటుంది, మీ ప్రిస్క్రిప్షన్లో ఉండేది వేరుంటుంది. అలా కాకుండా ఒక కంటిన్యూషన్ ఉంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ట్యాబ్లెట్స్ పైసలు మిగులుతుంది, నిరంతరం చెకప్ కూడా ఉచితంగా అవుతుంది. కాబట్టి చాలా సహకరించడం అవుతాం. మేడం, ఇక్కడ మేజర్గా ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు, అంటే ఎలాంటి జబ్బుతో బాధపడుతున్న పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇక్కడ ఈరోజు ఈ క్యాంప్ అరేంజ్ చేసిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ క్యాంప్లో ఎక్కువ బీపీ, షుగర్, కొన్ని గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ ఇక్కడ ఊళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మొకాల నొప్పులు, బ్యాక్ పెయిన్స్ లాంటివి అలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అలానే ఇక్కడ బీపీ, షుగర్, థైరాయిడ్ బ్లడ్ టెస్టులతో పాటు మేము మా హాస్పిటల్ నుంచి కూడా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఇంకా హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసేటివి ఉంటే కూడా మా మెడికల్ హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది. సో దట్ మా వాళ్ళు కూడా మెడికల్ హాస్పిటల్ నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ఫ్రీ టెస్టులు కూడా కొన్ని చేస్తారు.
ఇట్లాంటి మెడికల్ క్యాంపులు ఒక ఛానల్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డబ్బుల పరంగా ఆర్థిక పరంగా ఇబ్బంది అవుతున్న పేద ప్రజలకు ఇట్లాంటిది ఉపయోగపడుతుందంటూ కూడా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారంటూ కూడా చెప్తుంది. బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపుని ఆదర్శంగా తీసుకుని రానున్న రోజులలో కూడా తన కొడుకు ద్వారా మరిన్ని సేవలు చేస్తానంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వేణుతో ముగుల